వేదవతి అయితే కిచెన్లో ఉండి వరలక్ష్మిపై కోపంతో అదంతా కూడా వెన్నెలపై చూపిస్తుంది. దాంతో వెన్నెల అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నానమ్మ ఇది, నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు, ఇప్పుడు నువ్వు మా అమ్మ మీద కోపంతో నా మీద ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు, నువ్వు అవన్నీ మర్చిపో నానమ్మ, ఇప్పుడు ఆ కోపాలు ఇవన్నీ కూడా ఉంటే ఏం జరుగుతుంది, ఏమీ జరగదు నానమ్మ, అందుకే నువ్వు మా అమ్మ మీద కోపం ఉంటే ఉండొచ్చు, అది అక్కడితో మర్చిపో నానమ్మ, ఇక ప్రతిసారి అదే గుర్తు తెచ్చుకుని ఉంటే నీకు బీపీ పెరిగిపోయి మళ్ళీ నీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పు, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో నానమ్మ, ప్లీజ్ నానమ్మ, ఇంకెప్పుడు కూడా అలా ఆలోచించకు, అలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకోకు అని చెప్పి వెన్నెల అయితే వేదవతితో అంటూ ఉంటుంది. అది వినగానే వేదవతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక వెన్నెల అయితే వాళ్ళ అమ్మ మీద కోపాన్ని వేదవతికి ఉన్న కోపాన్ని ఎలాగైనా సరే తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం వరలక్ష్మిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.